నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటే ఏం చెప్తారు సార్? పవన్ కళ్యాణ్ గారిది చాలా బాగుంది. యువతను నేను గతంలో చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నాను, యువతకు అద్భుతమైనటువంటి మార్గదర్శకుడు అవుతాడు ఓకే ఆయన, అందులో సందేహం ఏమీ లేదు. ఇప్పుడు రాజకీయాల్లోకి ఆయనకు వచ్చినటువంటి విధానము కానీ ఒక మార్పు కోసం అనేటువంటిది ఒకటి పెట్టుకున్నాడు లోపల. పెట్టుకొని దానికి తదనుగుణంగా ఓపికతో రాగానే ఎవడు గెలవడు. 1-2 దెబ్బలు తగిలి చేసి కరడుగట్టి దాన్ని తీవ్రంగా నిలదొక్కుని ఉండగలిగినాడు, నిలబడగలిగినాడు అంటే అది యోగం అనేటువంటిది ఉంటేనే నిలబడగలుగుతాడు మనిషి ఎప్పుడు కూడా. తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విధానము, ఒక ప్రత్యేకమైన అజెండా అనేటువంటివి రెండూ పెట్టుకొని ముందుకు వెళుతూ ఉన్నాడు. భవిష్యత్తు తరాల వాళ్ళు, అద్భుతమైనటువంటి యువతంతా కూడా రాజకీయాల వైపు ఒక్కసారి వెళదాము మనం అందరము కూడా అనేటువంటి దానికి దోహదపడతారు. పవన్ కళ్యాణ్ గారి ముందు రాజకీయాలు వేరు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రాజకీయాలు వేరు అనేటువంటి విధముగా ఒక వరవడి చేస్తాడు అనేటువంటిది నాకున్న, ఆయన జాతక ప్రకారంగా నాకున్న అభిప్రాయం, ఉన్న వాస్తవం. ఏదో ఒకరిని పొగిడితే మనకు వచ్చేది లేదు, ఒకరిని చేస్తే ఇదయ్యేది లేదు. కాకపోతే ఒక పద్ధతిగా, ఒక విధానముగా సంపాదించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చినవాడు కాదు. అట్లని ఏదో పెరగకుండా ఉంటుందా భవిష్యత్తులో అంటే ఎంతో కొంత, సరే ఏదో సౌకర్యాన్ని బట్టి ఏదో కొంతవరకు చేసుకోవచ్చునేమో అని, అంతేగాని కేవలం సంపాదన కోసమే వచ్చినవాడు కాదు. తనకంటూ ఒక ఇది పెట్టుకున్నాడు, ఒక జాగ్రత్తగా ముందుకు వెళుతున్నాడు, మంచి భవిష్యత్తే ఉంది అనేదైతే నేను చెప్పగలుగుతా. ఇంకొక 15 సంవత్సరాల పాటు బాగుంది, యోగమే ఉంది పవన్ కళ్యాణ్ గారికి, బాగుంది. ఆయనతో ఎవరు కలిసినా బాగానే ఉంటుంది అనేటువంటిది చెప్పగలుగుతాను. గతంలో ఇప్పటి వరకు చూసుకుంటే ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారు. రీసెంట్గా 3-4 డేస్ బ్యాక్ అనుకుంటా, మేబీ 2-3 డేస్ బ్యాక్ ఆయన చెన్నై వెళ్ళారు. చెన్నైలో ఒక తమిళ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ కూడా తమిళనాడులో కావచ్చు, ఇటు మహారాష్ట్రలో కావచ్చు పార్టీని ఎక్స్పాన్షన్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, రాబో 10 నెలల్లో ఇవి అవుతాయి అనేటువంటి కామెంట్ కూడా ఆయన చేశారు. సో జాతీయ రాజకీయాల్లో ఆయన ఎంట్రీ ఎలా ఉండబోతుంది? రాష్ట్రంలో రాణించినట్లుగానే జాతీయ రాజకీయాల్లో కూడా రాణించే అవకాశం ఉందా ఆయన జాతక ప్రకారం అంటే ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా ఉంది, 100% ఉంది. ఆయన జనసేన అనేటువంటి పార్టీని ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పెట్టాడు అని అనుకుంటున్నాము. రేపు ఖచ్చితంగా అది జాతీయ పార్టీగా ఆవిర్భావం చెందే విధంగా చేసుకుంటాడు. ఎవ్వరి దాంట్లోకి ఆయన మెర్జ్ కాడు. తనదంటూ ప్రత్యేకం అనేటువంటిదే పెట్టుకుంటాడు. అది ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలు తన ప్రభావంతో తిరిగి చేసుకుంటాడు కూడా. రేపు భవిష్యత్తులో కేంద్రంలో కీలకంగా మారేదానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి, లేవని కాదు. అన్ని రాష్ట్రాల్లోనూ తన వంతు తన ముద్ర వేసేదానికి ప్రయత్నాలు చేస్తాడు గాక. ఈ రేపు రాబోయే ఎలక్షన్ల లోపలనే ఆయన 2027కు చాలా విశ్వరూపం అనేటువంటిది ఒకటి ఉంటుంది, చూస్తారు. కొంచెం వేరే మారుతుంది వ్యవహారం ఈ 2027. మనం ఇప్పుడు 25లో ఉన్నాము, 26 ఆగస్టు తర్వాతనే కొన్ని వేరే ఆలోచనలు కూడా వస్తాయి ఆయనకు. ఒక విస్తృతి చేయటం అనేటువంటిది చేస్తాడు కూడా, ఖచ్చితంగా చేస్తాడు. దానికి సంబంధించినటువంటి విధానం అన్ని రాష్ట్రాలకు చాలా ఉధృతిగా వెళ్ళి అన్ని చోట్ల ఇచ్చేయడానికి చూస్తాడు. అటునే ఆయనకు భద్రత కూడా చాలా అవసరం. భవిష్యత్తులో చాలా భద్రత అనేది చాలా అవసరం. ఎందుకంటే ఆయన గ్రహస్థితుల ప్రకారంగా కానీ, ఆయన యోగం ప్రకారంగా కానీ చూసినప్పుడు ఖచ్చితంగా అవసరం. ఇప్పుడు దేవాలయానికి, దేవుడికి మనం చుట్టూ భద్రత అనేది ఎందుకు పెట్టుకుంటాం? మన ఇంటికి కాంపౌండ్ పెట్టుకునేసి చుట్టూ మనము ఒక ఎలక్ట్రికల్ ఎందుకు పెట్టుకుంటాము? భద్రత. అటువంటి మంచి భద్రత అనేది అయితే చాలా అవసరం పవన్ కళ్యాణ్ గారికి అని నేను చెప్పగలుగుతాను జాతక రీత్యా.
సో రాబో రోజుల్లో మరింత ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇది చూడబోతున్నాం అంటారు దేశవ్యాప్తంగా. ఖచ్చితంగా ఖచ్చితముగా దేశ నాయకుడు. ఇప్పుడు ఎక్కడో గ్రామంలో పుడతారండి, వాళ్ళు వాళ్ళ వ్యక్తిత్వంలో అంచెలంచెలుగా ఎదుగుతూ, ఉదాహరణకు మనం వెంకయ్య నాయుడు గారు ఉన్నారు, మహానుభావుడు. వెంకయ్య నాయుడు గారు డిబేట్లకు వాటికి వచ్చేటప్పుడు కొంతమంది చాలా ఈ టీవీ డిబేట్లలో ఆనాడు కొత్తగా ఇంకా టీవీలో వచ్చి డిబేట్లలో కూర్చున్న నాడు ఒక పద్ధతి, ఒక విధానం ప్రకారముగా మాట్లాడుతూ, వాళ్ళు ఊరికే వక్తలు ఎందుకు అవుతారు అంటే ఏది మాట్లాడాలనో అవసరమైన మేరకు మాట్లాడి, మరి దేశ రాజకీయాల్లోకి వెళ్ళి ఆయన అన్ని రాష్ట్రాలు ఆయన్ను మెచ్చుకునేటువంటి విధానముగా ఎదిగి ఒక కీలకమైనటువంటి పోస్ట్ వరకు ఎదిగి ఈనాడు ఆయన సరే అనుకుని ఉన్నారు కదా. అది గొప్ప విషయం కదా, ఎన్ని మాట్లాడినా. అలా గొప్పగా ఈనాడు మోడీ గారు కూడా ఎక్కడో మారుమూలన గ్రామంలో పుట్టి గొప్పవాడై ఈనాడు ప్రధానమంత్రి అయి చేస్తున్నారు అంటే గొప్ప విషయం కదా. అలా కొంతమంది యావత్ ప్రపంచమంతా కూడా గర్వించదగ్గ మనుషులు కొంతమంది తయారవుతారు. అట్లా వాళ్ళల్లో పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా 100% ఉంటారు నా అభిప్రాయం. ఎందుకంటే ఆయనకున్న గ్రహస్థితులు అలాంటివి అంతే, ముఖ్యంగా ఆయన జాతకంలో ఉండే గ్రహస్థితులు అంతే. అది ఓకే.